గుడ్ ఈవినింగ్ మై డియర్ జేపీ ఆస్పిరెంట్స్. మాక్ టెస్ట్లో 16th నెంబర్ వరకు మీకు సెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4 మాక్ టెస్ట్లు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 5th కాడి నుంచి వరుసగా మీకు అయిపోతే ఒక 2 daysలో కంప్లీట్ 16 మాక్ టెస్ట్లు విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు యూ క్లియర్లీ. కాబట్టి ఏంటంటే మీరు ఆల్రెడీ ఆన్సర్ చేస్తుంటే మీరు చూసుకోండి, చేయకపోతే విన్న తర్వాతనే మీరు కీని అబ్జర్వ్ చేయండి. ఏదైతే నేను ఆన్సర్ చేస్తానో ఆ కీస్ మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ which are going to be explained through my videos. So coming to the chapter under number 1 mock test number 5 key. Number 1 question, under the PF Act 1952 insurance fund means deposit linked insurance fund అని మనం అర్థం చేసుకోవాలి. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఏమీ కాదు, డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ మాత్రమే దీంట్లో ఆ పదాన్ని యాప్ట్ పదం అది. ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది సంతానం కమిటీ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆఫీసెస్ వాజ్ సెటప్ ఇన్ ఇండియా. అయితే దీంట్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆఫీస్ సెటప్ అయింది. అయితే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు 1962లో సంతానం అనే ఆయన్ని మీకు యాంటీ కరప్షన్ బ్యూరోను అధ్యయనం చేయమని అన్నారు. వారి ఈ అధ్యయనాన్ని అనుసరించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పడ్డది. దీంట్లో సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కానీ ఖాదీ అండ్ కాలేజ్ ఇంటర్వ్యూ కానీ ఇవేమీ కాదు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాజ్ ఫార్మ్డ్. తర్వాత థర్డ్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ రిఫర్స్ టు ఆల్ మేనేజరల్ యాక్టివిటీస్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ లీడింగ్ పీపుల్ యాక్ట్, కాన్సెప్ట్ అండ్ టెక్నిక్స్ ఫర్ ఆర్గనైజింగ్ వర్క్ యాక్టివిటీస్, మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఫర్ కంట్రోలింగ్ పీపుల్ అట్ వర్క్, ద మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ద మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఒక సంస్థలో పనిచేసే వాళ్ళందరి యొక్క వర్క్ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ మేనేజ్మెంట్దే దీంట్లో మీకు హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో రిఫర్స్. తర్వాత ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఆపరేషన్ ఫ్రమ్ 1st June 1927. ఇన్ విచ్ ఇయర్ was the first session for legislation in the Constitution of India Act 1925. అంటే దీంట్లో ఏంటంటే విల్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండర్ దిస్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925, wills means the legal declaration of the intention of a person with respect to his property which he desires to take effect after his death. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మనసులో ఉన్నది ఓపెన్ చేసిన పరిస్థితుల్లో గందరగోళాలు నెలకొంటాయి. ఆయన మనసులో ఎవరి మీద ప్రేమ ఉందో ఎవరి మీద ద్వేషం ఉందో అనేది బయటపడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రేమ ఉన్నోళ్ళేమో ఒక రకంగా ఉంటారు, ద్వేషం ఉన్నోళ్ళేమో ఇంకో రకంగా తయారవుతారు. చనిపోయే ముందు ఇవన్నీ కూడా ఈ కాంప్లెక్సిటీస్ క్రియేట్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఏంటంటే దాన్ని ఆ విల్లు అనేది వీలునామా అంటాం తెలుగులో. విల్లు అనేది అన్ని దాంట్లో ఏముందంటే ఆ రైట్ మీకు చనిపోయిన తర్వాత ఆయన ప్రాపర్టీస్ ఆయన ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో ఎలా చెందాలో అనేది రాసుకునేది. దాన్ని 1925లో అది తయారు చేశారు. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టార్ మీన్స్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఓన్డ్ కంట్రోల్ ఆర్ మేనేజర్ బై ద గవర్నమెంట్ ఆర్ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీ, కార్పొరేషన్ ఇంక్లూడింగ్ ఎ కోఆపరేటివ్. ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ కింద మనం గుర్తించవాలి. తర్వాత ఆర్టీఐ యాక్ట్ 2005 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 12th October 2005. The name of which of the following legislations has been recently changed. అంటే వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ యొక్క నేమ్ మాత్రమే చేంజ్ అయింది. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కానీ మెటర్నిటీ బెనిఫిట్ కానీ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ ఏమి లేవు. 9th, under which of the following legislations there is a provision called ప్రొటెక్టెడ్ వర్క్మెన్ యొక్క రక్షణ అనేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947లోనే ఉన్నది. తర్వాత నాలెడ్జ్ ఎడ్యుకేషన్
training, skills and expertise of a firm's workers is known as human capital. హ్యూమన్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అసెట్ ఇన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యాక్టివ్ పార్ట్, వాళ్ళ చదువు, వాళ్ళ టెక్నికల్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క నేర్పరితనం, ఇవన్నీ కూడా సంస్థకి ఎంతగానో ఉపయోగపడతాయి. నిజమైన క్యాపిటల్ మనీ క్యాపిటల్ కాకుండా, మనీ క్యాపిటల్ విల్ బి ఇన్వెస్టెడ్ బై ది ఓనర్స్, బట్ హ్యూమన్ క్యాపిటల్ ఎవరైతే దాంట్లో ఆర్గనైజేషన్లో పనిచేస్తారో వాళ్ళ స్కిల్, వాళ్ళ అన్నీ మనకి ఉపయోగపడతాయి. దాన్ని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. 11th, ఎకనామిక్ ప్లానింగ్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్? కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఇన్ ద 7th, దీంట్లో కూడా ప్రతిదీ కొంచెం ఇబ్బందికరమైనది, క్లారిటీ ఉండటం కోసం నేను స్టార్ మార్కులు పెట్టి మీకు క్వశ్చన్ కింద రాసున్నాను, అది గమనించండి. Given in the 7th schedule to the Constitution of India, it includes the power to be considered by both the central and state government. అయితే పైన ఏమన్నాడు? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్టులో స్టేట్ అండ్ సెంట్రల్ రెండు ఉన్నాయి. అటు యూనియన్ లిస్టు కాదు, ఇటు స్టేట్ లిస్టు కాదని అర్థం దానికి. తర్వాత 12th, which section states about the industrial establishment where this act not applicable? దీంట్లో 11, 12, 10 ఇవన్నీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో, కానీ 13B మాత్రం ఉండదు. 13B ఒకటే, అది మీకు ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించిన సెక్షన్. అది ఏంటంటే మీకు విడాకులకు సంబంధించింది, డైవర్స్ సంబంధించింది. కాబట్టి సెక్షన్ 13B అనేది మాత్రం అబౌట్ ఇండస్ట్రియల్ యాక్ట్స్ నాట్ అప్లికబుల్ అంటున్నాడు. కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 13, ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఎంప్లాయర్ టు మెయింటైన్ రిజిస్టర్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ in relation to the workers employed by him in the prescribed manner. It is the duty of the employer. అన్నారా? అతను కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత డిస్ప్లే చేయాలి, అతను రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఎవరు ఇన్స్పెక్టింగ్ అథారిటీ ఎవరు వచ్చినా కూడా చూపించాల్సిన అవసరం అతనికి ఉంది. 14, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కవర్ ది ఫాలోయింగ్ ఏరియాస్: కలెక్టివ్ బార్గెనింగ్, లేబర్ లెజిస్లేషన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ట్రైనింగ్. ఇవన్నీ కూడా దీంట్లో భాగమే. తర్వాత 15, హ్యూమన్ రిసోర్సెస్ ప్రాక్టీసెస్ దట్ సపోర్ట్ స్ట్రాటజీ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్. అసలు స్ట్రాటజీ అంటే ఏంటి అనేది మీకు అర్థం తెలుసుకుంటే, ఏ స్ట్రాటజీ డిస్క్రైబ్స్ హౌ ద గోల్స్ విల్ బి అచీవ్డ్ బై ది మీన్స్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఏంటి? వనరులు. మన దగ్గర అందుబాటులో ఉన్న అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకుంటే మనం గోల్స్ని రీచ్ కాగలుగుతాం అనేది స్ట్రాటజీ యొక్క మీనింగ్. కాబట్టి ఏంటంటే దీంట్లో ప్రొడక్షన్ షెడ్యూలింగ్, ప్రొడక్షన్ ఎట్లా షెడ్యూలింగ్ చేయాలి, ఏ ప్రణాళికాబద్ధంగా ఉంటే మనకి అనుకున్న గోల్స్ని రీచ్ కాగలుగుతామని, దట్ ఈస్ ది స్ట్రాటజీ, సపోర్టింగ్ స్ట్రాటజీ అంటారు దీన్ని. సో 16th, లేబర్ లాస్. ఏమండి 1988 రిక్వైర్స్ ది స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ వెరీ ఎస్టాబ్లిష్మెంట్ టు వీళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి? ఫర్నిచ్ ఏ యాన్యువల్ రిటర్న్ ఇన్ ది ఫార్మ్ 1 అండ్ మెయింటైన్ రిజిస్టర్స్ ఇన్ ఫార్మ్ 2 and 3. అంటే మీకు స్మాల్ అండ్ వెరీ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇవి కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం. తర్వాత 17, ఏ కంపెనీ యూటిలైజ్ ఏ సిస్టమ్ టు మెజర్ ది ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ which balances measures relating to financial results, customers, internal business process and human capital management. The system is known as the balanced scoreboard. ఇవన్నీ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళని ఇచ్చుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బ్యాలెన్సెస్ స్కోర్ బోర్డ్ అంటారు, బ్యాలెన్సర్ స్కోర్ బోర్డ్ అంటారు. తర్వాత అండర్ ESI Act 1948, ఏ మెంబర్ ఆఫ్ ది కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఆర్ ది మెడికల్ కౌన్సిల్ shall cease to be member of the body if he fails to attend 3 consecutive meetings. బోర్డు మీటింగ్స్లో 3 మీటింగ్లకు అటెండ్ కాకపోతే ఇది మెంబర్షిప్ విల్ బి సీజ్డ్, అంటే సభ్యత్వం నుంచి రద్దు చేయబడుతుంది అన్నట్టు. 19th, you have been tasked with building employee engagement at the firm you work for. Strategic human resources initiative you would consider implementing, including employment recognition programs and management development programs. 20, maximum number of states, union territories in India come under the jurisdiction of which of the following high courts? Gauhati High Court ఇది పెద్దది. తర్వాత 21, the term member is defined in the section
2J of the PF Act. తర్వాత 22nd, the first session for legislation the payment of AS Act was made by a private member bill called weekly payment bill. పేమెంట్ ఆఫ్ AS Act ముందు వీక్లీ పేమెంట్ బిల్ అనేది ఉండేది, దాని స్థానంలో ఇది వచ్చి పడ్డది. తర్వాత 23rd, HR department staff members are traditionally involved in key operational responsibilities. Which of the following is an operational responsibility? ఏది కీ రెస్పాన్సిబిలిటీ, ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కలెక్టింగ్ మెట్రిక్స్ అంటే setting goals and objectives, interpreting human rights, analysis metrics, interpreting health and safety. Collecting metrics అంటే ఏంటంటే మెజర్స్. తర్వాత 24, why were most of the organization unstable and loose in nature? The lack definite aims and constitution. ఏంటంటే పూర్తిగా ఒక అంచనాలు పూర్తిగా లేకపోవటం వల్ల అన్స్టేబుల్ అంటే నిలకడతనం లేకపోవడం కాబట్టి అంచనాలకి దూరంగా ఉంటారు. పూర్తిగా ఒక నిర్ణయాత్మకమైన అంచనాలను చేయటం కానీ దాన్ని అమలుపరచడం కానీ జరగకపోతే అవి జరుగుతాయి. తర్వాత హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? డాక్టర్ అంబేద్కర్. ఇక్కడ కింద రాశాను, డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ ది అదర్ మెంబర్స్ ఆన్ August 29, 1947. Dr. Ambedkar, chairman of the drafting committee, present in the final draft of the Indian Constitution to Rajendra Prasad on 25th November 1949. అంటే కొంతమంది మెంబర్లతో August 29, 1940 ఎగ్జామిన్ చేశారు. తర్వాత ఇది ఆయన ప్రజెంట్ చేశారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అప్పుడు దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 26th, బీయింగ్ కంప్లీట్లీ ఫెమిలియర్ విత్ ఎంప్లాయ్మెంట్ లెజిస్లేషన్, HR policies and procedures, collective agreements and the outcome of recent arbitration hearings and the court decisions is mostly closely related with which of the following HR అంటే ఆఫరింగ్ అడ్వైజెస్. ఇవన్నీ వాటికి సలహాలు సందర్భాలకి. ఏదంటే HR మేనేజ్మెంట్ అంటే క్రూషియల్ డిపార్ట్మెంట్. అన్నిటికి వీటికి అన్నిటికి సంబంధించినది క్లోజ్ అబ్జర్వేషన్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి దే విల్ ఆఫర్ అడ్వైజెస్ ఆన్ ది ఇష్యూ. 27th, which of the following legislation in India is governed by a 340 organization consisting of representatives of labor, management and government? ESI Act. Very small establishment is defined in section 2F of the labor laws 1948. 29th, the practice of contracting with outside vendors to handle specified functions on a permanent basis is known as outsourcing. అవుట్సోర్సింగ్ పద్ధతి మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చాలా డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా అవుట్సోర్సింగ్ ఒక కాంట్రాక్టింగ్ పద్ధతిలో ఒక అసైన్మెంట్ ఇచ్చేసి ఆ అసైన్మెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత, డిశ్చార్జ్ చేయాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టర్గా అవుతుంది. వీళ్ళు లుక్ ఆఫ్టర్. కాబట్టి ఏంటంటే దీనివల్ల ఇతరితర ఉన్న ఆబ్లిగేషన్ తగ్గుతాయి, ఇన్ టైంలో ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ అవుట్సోర్సింగ్. తర్వాత 30th, which of the following is an object on which general funds could be spent as per section 15 of the act? The payment of expenses for the administration of trade union or any member thereof. 15 of the trade union act లో ఇది పొందుపడుతుంది. తర్వాత 31, who among the following can be the chairman of the national human rights of the retired chief justice of India? తర్వాత 32, which one of the following is not machinery for settlement of industrial disputes under the Industrial Disputes Act? అంటే ఎవరు ఇప్పుడు మెషినరీ అంటే యంత్రం కాదు, అక్కడ నిర్వహించేది కలెక్టివ్ బార్గెనింగ్ మాత్రం కాదు అని అంటారు. లేబర్ కోర్టు కాదు, బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ కాదు. కన్సలేషన్ అంటే వీళ్ళు అంటే కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ నాట్ ది మిషన్ అంటాడు. లేబర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత 33, అండర్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ది గవర్నమెంట్ will appoint such officers not below the rank of labor officer for the purpose of hearing and deciding complaints with regard to the contraventions of any provision of the act. ఏదైనా అవకతవకలు జరిగినా, ప్రావిజన్ కరెక్ట్గా పాటించకపోయినా
లేబర్ ఆఫీసర్ ఈజ్ ఇది కాంపిటెంట్ అథారిటీ. తర్వాత 34 ది కంపెనీస్ ప్లాన్ ఫర్ హౌ ఇట్ విల్ బ్యాలెన్స్ ఇట్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ విత్ ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే తెలుసు కదా, ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్ టు అచీవ్ ఏ లాంగ్ టర్మ్ ఆర్ ఓవరాల్ వేను ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి చేసేదే స్ట్రాటజీ అని. తర్వాత 35 ది ఆబ్జెక్షన్స్ which the workmen may desire to make the draft standing orders to be submitted to the certifying officer within 15 days from the receipt of draft standing order from the certifying officer under the Industrial Employment Act 1946. 15 days అండి. ఇక్కడ కింద రాశాను స్టార్ మార్క్ పెట్టి, ఆన్ రిసీప్ట్ ఆఫ్ ది డ్రాఫ్ట్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ది సర్టిఫైయింగ్ ఆఫీసర్ షల్ ఫార్వర్డ్ ఏ కాపీ thereof to the trade union. If any of the workmen or if any of the or otherwise there is no such trade union to the workmen in such a manner as may be prescribed, together with a notice in the prescribed form requiring objections, if any, which the workmen may desire to make to the draft standing orders to be submitted to him within 15 days from the receipt of the notice. 36 the Employment Exchange 1959 is an act provided for the compulsory notification of vacancies to the Employment Exchange. 37 Rita is the HR director of a manufacturing company and she recently undertook research to identify competitor compensation and incentive plans, information about pending legislative changes and availability of talent in the labor market for the upcoming strategic planning meeting. Rita was conducting an environmental scanning. అది ఆమె కండక్ట్ చేసేది. అది ఇవన్నీ బాధ్యతలు చూసుకోవడానికి. ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ సిస్టమేటికల్లీ సర్వేస్ అండ్ ఇంటర్ప్రెట్స్ రెలివెంట్ డేటా టు ఐడెంటిఫై ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. An organization gathers information about the external world, its competitors and itself. The next step is to conduct an internal scan of the organization. మొత్తం ఓవరాల్గా బయట ఉన్న మార్కెట్ ట్రెండ్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, కాంపిటేటర్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ స్టడీ చేసి తర్వాత అంతర్గతంగా ఉన్న వీళ్ళ వర్క్మెన్ కూడా స్కాన్ చేస్తారు. స్కాన్ అంటే కంప్లీట్ ఏంటంటే కంప్లీట్ ప్రతి ఇంచ్ దీన్ని వెరిఫికేషన్కి ఉంటుందన్నమాట. తర్వాత 38 అండర్ ది వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 which of the following are considered as dependent deceased workmen for the purpose of paying compensation. ఒకవేళ గనక డిసీజ్డ్ అంటే చనిపోవడం, వర్క్మెన్ చనిపోతే ఎవరికి కాంపెన్సేషన్ ఇవ్వాలి? which of the following are considered as dependent deceased workmen. 1 a minor brother or an unmarried sister or an widowed sister. వీళ్ళు మైనర్ బ్రదర్ ఉన్నా, అన్మ్యారీడ్ సిస్టర్ ఉన్నా, విడోడ్ సిస్టర్ ఉన్నా, ఏ విడోడ్ డాటర్ ఇలా కోడలు. తర్వాత ఏ మైనర్ చైల్డ్ ఆఫ్ ఏ ప్రీ డిసీజ్డ్ సన్, కొడుకు చనిపోయినట్టయితే కొడుకు యొక్క మైనర్ చైల్డ్. ఏ మైనర్ చైల్డ్ ఆఫ్ ఏ ప్రీ డిసీజ్డ్ డాటర్ వేర్ నో పేరెంట్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ఎలా, ఎవరు కనుక దిక్కు లేకపోతే. ఏ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఇఫ్ నో పేరెంట్ ఆఫ్ ది వర్క్మెన్ ఈజ్ ఎలా. పెటర్నల్ గ్రాండ్ పేరెంట్ అంటే నానమ్మలు, తాతయ్యలు, తండ్రి తరపు, అన్నీ కూడా వీళ్ళు డిపెండెంట్ రిలేటివ్స్ అవుతారు. 39 డాక్టర్ అంబేద్కర్ వాజ్ ఎలక్టెడ్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రమ్ ఉచ్చా అమాంగ్ ది ఫాలోయింగ్ వెస్ట్ బెంగాల్ అండి. తర్వాత 40 ది హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ ది స్మిత్ అండ్ యూ కంపెనీ వాజ్ heavily involved in a downsizing exercise of the company's sales force due to an economic downturn. He was also involved in arranging for outplacement of services and employees retention program as well as restructuring of the business following the downsizing. This is an example of HR's role is in executive strategy. Strategy అంటే తెలుసు కదా. తర్వాత choose the correct date and year on which payment of AS Act was passed, 23rd April 1936. Finance Minister has approved 8.7% of the PF deposits for or 5 crore subscribers of retirement body EPFO. What is the rate prescribed by the CBT? అంటే 8.8. తర్వాత 43 the core values, briefs and assumptions that are widely shared by members of an
ఆర్గనైజేషన్ నోన్ యాజ్ అండర్ హెచ్ఆర్ఎం ఏంటంటే ఆర్గనైజేషనల్ కల్చర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఈస్ కవర్డ్ బై ది ఫస్ట్ షెడ్యూల్ టు ది లేబర్ లాస్ 1988? ది ఫ్యాక్టరీస్ యాక్ట్, తర్వాత ది ప్లాంటేషన్ లేబర్ యాక్ట్, ది వర్క్మెన్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ కండిషన్ సర్వీస్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1955. అంతేగాని దీంట్లో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కానీ దీంట్లోకి రావు. తర్వాత 45 రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు సూజ్, రైట్ టు బి హెర్డ్ అండ్ రైట్ టు సీక్ రెడ్రెసల్ ఆర్ ది ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్? ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. తర్వాత అండర్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అండ్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ హ్యావ్ బీన్ లిస్టెడ్ అవుట్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్? What shall be the proportion of women amongst the members appointed in the advisory committee formed under the Equal Remuneration Act? అంటే 10, 1, 5 అంటే 10 మంది వీళ్ళు ఉంటే 5 వాళ్ళు ఉండాలి. తర్వాత 48 యాజ్ ద హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆఫ్ ఏ న్యూలీ ఫార్మ్డ్ కంపెనీ Arum has planned in a presentation for the line managers and organizational culture and the purpose it serves. Which of the following points would Arum have included in his presentation? Forecasting employee loyalty and commitment and providing employees with a sense of direction. ఇవన్నీ కూడా లైన్ మేనేజర్స్ చేయాల్సింది. తర్వాత 49 a course on industrial relations in its MBA program was firstly introduced by Jamshedpur. తర్వాత 50 what is the full form of AITF? All International Trade Union Federation. AITU, All India Trade Union Forum. 51 an employer who does any act in contravention of the standing orders finally certified under this act for his industrial establishment shall be punishable with fine which may extend to 100 and in case of continuing offence whether a further fine which may be extended to 25 rupees for every day after the first during which of the offence continues. రెండోసారి జరిగితే అది. తర్వాత 52 the third proclamation of the emergency under the article 352 was made by the President of India on which among the following grounds? Internal disturbance అంటే అంతర్గత కలహాలు అనుకోండి, అంతర్గత డిస్టర్బెన్సెస్. తర్వాత 53 the prevailing atmosphere or internal weather that exists in an organization and its impact on employees organization climate. Under section 212 of the Factories Act is applicable to non-seasonal factories employing 10 or more. Non-seasonal అంటే కంటిన్యూస్గా నడిచాయి, సీజనల్ అంటే సీజన్ 3 months 4 months నడుస్తాయి. తర్వాత 55 Revix Incorporation has decided to allow its frontline workers to make decisions regarding the ordering of certain supplies that were formerly made by the men. This initiative is an example of employee empowerment. అధికారం ఇస్తారు అంటే వాళ్ళంతా వాళ్ళు స్వయం నిర్ణయాధికారం వాళ్ళు ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే అంటే చిన్న చిన్న విషయాల్లో అంటే ప్రతిదానికి హైయర్ అథారిటీస్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ డెసిషన్ వచ్చినప్పుడు టైం పడుతుంది. కాబట్టి ఎమర్జెన్సీస్లో ఎంప్లాయీ ఎంపవర్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. ది రిలేషన్ టు ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ 1959 if any employer refuses or neglects to furnish such information or return or furnishes or caused to be furnished any information written which he knows to be false or refuses to answer or gives false information answer to any question necessary for obtaining information required to be furnished or impedes the right of the access to relevant records or documents or the right of entry, he shall be punishable for the first offence with fine which may extend to 250 rupees and for every day subsequent offence with fine which may extend to 500 rupees. 57 the registration of voter is responsibility of which among the following? Day Election Commission. తర్వాత Joy Brown was hired by a manufacturing firm as supervisor. During his first few weeks as a supervisor, he realized that the employees who report to him expect a lot of direction from him and expect all the decision making to be done by him. Joy Brown decided to train his employees to take additional responsibility and make decisions with a specific scope.
అంటే ఆయన అన్నీ మొత్తం ప్రతిదానికి ఈయన ట్రైనింగ్ ఇవ్వాల్సిన పొజిషన్లు, సలహాలు ఇవ్వాల్సిన పొజిషను, దానివల్ల టైం టేకింగ్ ఉంది అన్నీ ఆలోచించి ఆయన ఏం చేసుకున్నారంటే ఎంప్లాయ్మెంట్, ఎంపవరింగ్ ఈ స్టాఫ్, అంటే అధికారాన్ని ఇచ్చాడంటే టైం వేస్ట్ కాకుండా కొన్ని నిర్ణయాధికారాలు వాళ్ళకి ఇచ్చారు, అవి తీసుకుంటారు. పైనుంచి ఎలాగైనా సూపర్విజన్ ఉంటుంది, కానీ దానివల్ల ఏంటంటే టైము వేస్ట్ కాదు, తర్వాత డెసిషన్ టేకింగ్లో క్విక్ ఉంటుంది కాబట్టి తర్వాత మేనేజ్మెంట్ కూడా మంచిగా ఉంటుందని. తర్వాత 59 on which of the following grounds an office bearer or executive of the trade union be disqualified? ఏ గ్రౌండ్స్లో డిస్క్వాలిఫై అవుతారంటే హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై ది కోర్ట్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఇన్వాల్వింగ్ మోరల్ ఆర్, తర్వాత హ్యాస్ నాట్ అటెండెడ్ ది ఏజ్ ఆఫ్ 18 years, మైనర్ అయినా లేకపోతే కోర్టు కన్విన్స్ అయినా కూడా యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. తర్వాత ఎకనామిక్ డౌన్ ట్రెండ్స్ ఆర్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ఎన్ ఓవర్వెల్మింగ్ నెంబర్ ఆఫ్ జాబ్ అప్లికెంట్ ఫర్ వేకెన్సీస్. ఏంటంటే అధికమైన నెంబరు జాబ్ అప్లికెంట్స్. తర్వాత 61 ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది పేమెంట్ ఆఫ్ ఏజ్ యాక్ట్ కేమ్ ఇంటు ఫోర్స్ 28 March 1937. The year 62 the employees pension fund is established under subsection 2 of the section under employees provident fund 6A. The 63 which of the following is a scheduled act as specified in the first schedule to the labor laws 1988, the weekly holidays act 1942. 64 who among the following decides the matter of disqualification of a member of Rajya Sabha? President garu by the advice of ఎలక్షన్ కమిషన్. రాజ్యసభలో డిస్క్వాలిఫికేషన్ ఎవరు చేయగలుగుతారంటే మెంబర్ ప్రెసిడెంట్ మాత్రమే చేయగలుగుతాడు ఎలక్షన్ కమిషన్ సలహాతోటి. తర్వాత 65 which of the following statements about the definition of industry as given in the Industrial Disputes Act is not right? The revised definition has been implemented after due notification. ఇది మాత్రం రైట్ కాదు. సో by this I completed 65 points. So try to fill the gaps if any, or rectify your answers with this. ఇంకొకటి మీకు నేను ఒక సలహా ఇస్తుంది ఏంటంటే, ఇదివరకు మా రోజుల్లో అయితే కంపల్సరీగా ఒక లైబ్రరీకి పోయో లేకపోతే ఒక మాస్టర్ని అడిగో దాని జవాబులు తెచ్చుకునే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు మనందరికీ ఉన్న వెసులుబాటు ఏంటంటే నెట్. మీకు ఏదన్నా కనుక నేను చెప్పిన ఆన్సర్స్లో ఏదైనా డౌట్ ఉంటే బిఫోర్ కమింగ్ టు మీ యువర్ సెల్ఫ్ కెన్ వెరిఫై ది ఆన్సర్ బై పుట్టింగ్ దట్ క్వశ్చన్ ఇన్ దట్ గూగుల్ సెర్చ్. అప్పుడు మీకు ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరంతా మీరు వెతుక్కుని అలవాటు చేసుకుంటే మీకు సెల్ఫ్ ప్రిపరేషన్కి అలవాటు పడతారు. అంతేగాని అంటే నాకు చెప్తే నేను చెప్పనని క్వశ్చన్ కాదు, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయనని క్వశ్చన్ కాదు. కాకపోతే ఏంటంటే మీకు దగ్గర దారి, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను ఆన్సర్ చేయడంలో డిలే అయినా లేకపోతే పట్టించుకోవడంలో డిలే అయినా మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి యూ ఫాలో దట్ మెథడ్ టు వెరిఫై యువర్ ఆన్సర్ ఇఫ్ యూ గాట్ ఎనీ కన్ఫ్యూజన్ త్రూ ఏ గూగుల్ సెర్చ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, గుడ్ డే.